Hello, good evening. Welcome to ARS News Channel. సైకిల్ తొక్కిన పవన్ కళ్యాణ్ ఇంటర్ విద్యార్థిని వెనుక కూర్చోబెట్టుకుని ఇంతకీ ఎవరీ సిద్ధు? పవన్ కళ్యాణ్ అప్రిసియేట్ ఇంటర్ స్టూడెంట్ ఈవీ బైసికల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయనగరం విద్యార్థి సిద్ధుని కలిసి అభినందించారు. సిద్ధు తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ తయారు చేయడంతో పవన్ కళ్యాణ్ ముగ్ధులయ్యారు. స్వయంగా సైకిల్ నడిపి ₹1,00,000 ప్రోత్సాహకాన్ని అందజేశారు. అంతేకాదు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వివేక్ భదర్వాజ్, బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈ కలయికల వెనుక ఆంతర్యం ఏమిటి? విజయనగరం ఇంటర్ విద్యార్థి ఈవీ సైకిల్. సిద్ధుని అభినందించిన డిప్యూటీ సీఎం. ₹1,00,000 ప్రోత్సాహకం అందించిన పవన్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధును అభినందించారు. పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా సిద్ధు గురించి తెలుసుకుని మంగళగిరిలోని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. స్వయంగా సైకిల్పై అతన్ని కూర్చోబెట్టుకుని పవన్ కళ్యాణ్ నడిపారు. సిద్ధు తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ తయారు చేయడంతో ఈ ఆవిష్కరణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. సిద్ధుని అభినందించి సిద్ధు ఆలోచనలకు ప్రోత్సాహంగా ₹1,00,000 అందజేశారు. సిద్ధు రూపొందించిన గ్రాసరీ గురు వాట్సప్ సర్వీస్ బ్రోచర్పై ప్రశంసలు కురిపించారు. సిద్ధుది విజయనగరం జిల్లాలోని జాడవారి కొత్తవలస. ప్రతిరోజూ కాలేజీకి వెళ్లడానికి ఇబ్బంది పడిన సిద్ధు సొంతంగా బ్యాటరీ సైకిల్ తయారు చేశాడు. ఈ సైకిల్ను ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు వెళ్లొచ్చని సిద్ధు చెబుతున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి రాజాపు సిద్ధు అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ను రూపొందించాడు. ఈ వినూత్న ఆవిష్కరణను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించి అభినందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా సిద్ధు ఆవిష్కరణ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిద్ధు రూపొందించిన సైకిల్ను స్వయంగా నడిపి తన ఆవిష్కరణలను పరిశీలించారు. అతని ఆలోచనలను మెచ్చుకుని భవిష్యత్తులో సరికొత్త ఆలోచనల దిశగా అడుగులు వేయాలి అని ఆకాంక్షిస్తూ ప్రోత్సాహకంగా ₹1,00,000 అందించారు. అంతేకాకుండా సైకిల్పై సిద్ధుని కూర్చోబెట్టి స్వయంగా నడిపారు. విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధు కాలేజీకి వెళ్లేందుకు 3 గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం గల ఈ ఎలక్ట్రిక్ సైకిల్ను స్వయంగా తయారు చేశాడు. ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది అంటూ ట్వీట్ చేశారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భదర్వాజ్ బృందం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో స్వామిత్వ యోజన పథకంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణతేజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు అని తెలిపారు. అలాగే ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాధవ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు.